స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. మధుమేహాన్ని మనం ఒక సైలెంట్ కిల్లర్ గా చెప్పుకోవచ్చు. చాప కింద నీరులా శరీరాన్ని మెల్లమెల్లగా వ్యాధుల కుంపటిలా మార్చేస్తుంది. 5-10 ఏళ్లకు మించి మధుమేహంతో బాధపడుతున్నప్పుడు ఇన్ఫెక్షన్ల బెడద ఎక్కువగా ఉంటుంది. చీటికి మాటికి ఏదో ఒక ఇన్ఫెక్షన్లు సోకుతూ ఉంటుంది. తరచూ పుండ్లు పడుతూ అవి ఒక పట్టాన మానకుండా వేధిస్తుంటాయి. ఇన్ఫెక్షన్లు నివారించుకునేందుకు మధుమేహులు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మధుమేహం ఉన్న పేషెంట్స్లో అంటే వ్యాధిగ్రస్తుల్లో ఈ షుగర్ ఎక్కువ ఉండటం వల్ల మన ఇమ్యూనిటీ రోగనిరోధక తగ్గటం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ప్రబలే అవకాశాలు ఎక్కువ. ఏ మనిషికైనా ఫస్ట్ ఇన్ఫెక్షన్ అంటే బ్యాక్టీరియా కానీ ఏ విధమైన అవుట్ సైడ్ ఫారెన్ ఆర్గానిజం వచ్చినప్పుడు మన బాడీ దాన్ని మన దగ్గర ఉన్న తెల్ల రక్త కణాలు, వ్యాధినిరోధక శక్తి పంపించే ప్రో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ ఇవన్నీ ఎదుర్కొని వాటిని అదుపు చేస్తాయి. కానీ మధుమేహం ఉన్న పేషెంట్స్లో బాగా షుగర్ ఎక్కువ ఉండటం వల్ల ఈ తెల్ల రక్త కణాలు ఉన్నా కానీ అవి సరిగ్గా పనిచేసే అవకాశం ఉంది. ఈ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల శత్రువులు అంటే బ్యాక్టీరియా ఇవన్నీ వాటిని నిరోధించడం కష్టంగా ఉంటుంది. సో దానివల్ల డయాబెటిక్ పేషెంట్స్లో ఇన్ఫెక్షన్స్ అనేవి అలా ఎక్కువ వస్తూ ఉంటాయి. గుండె పనితీరును తెలుసుకునేందుకు ట్రెడ్మిల్ టెస్ట్ చేయటం మనలో చాలా మందికి అనుభవమే. అయితే ఒత్తిడి, ఆందోళనల పాలు ఎక్కువగా ఉండే వారికి ట్రెడ్మిల్ టెస్ట్తో ఫలితాలు తేడాగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటప్పుడు డాక్టర్లు స్ట్రెస్ టెస్ట్ అనే మరో పరీక్షను చేయించుకోవాల్సిందిగా సిఫారసు చేస్తూ ఉంటారు. నరాల ద్వారా లోపలికి మందు పంపించి గుండె పనితీరును మదింపు చేసే స్ట్రెస్ టెస్ట్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డోబుటమైన్ స్ట్రెస్ ఎక్కువ అంటే ఏంటి? డోబుటమైన్ స్ట్రెస్ ఎక్కువ అంటే డోబుటమైన్ అనేది ఒక ఇంజెక్షన్, అది మెడిసిన్ అండి. అది మన హార్ట్ పంపింగ్ని పెంచుతుంది. హార్ట్ని వేగంగా అండ్ బలంగా కొట్టుకున్నట్టుగా చేస్తుంది. అట్లా చేసి హార్ట్ ఎకో స్కాన్ చేస్తాము. అందులో గుండె పనిచేసే విధానము అండ్ గుండె పంపింగ్ ఎలా ఉంది అనేది చూస్తామండి. ఇది మామూలు రెస్టింగ్ కండిషన్లో గుండె పంపింగ్ ఎలా ఉంది అండ్ డోబుటమైన్ ఇచ్చినప్పుడు ఎలా ఉంది అండ్ దాన్ని బట్టి కొన్ని మనం కంక్లూజన్స్కి రావచ్చండి. స్ట్రెస్ ఎకో టెస్ట్తో గుండె పనితీరును ఎలా అంచనా వేస్తారు? మామూలుగా మనము ట్రెడ్మిల్ టెస్ట్ అనేది బెల్ట్ మీద నడిపించి ఎట్లా అయితే గుండెని టెస్ట్ చేస్తామో అట్లాగే శారీరక శ్రమ చేయని వాళ్ళకి లేదా కొన్ని రెస్టింగ్ కండిషన్స్లో ఈసీజీలో అబ్నార్మాలిటీస్ ఉంటే అప్పుడు ట్రెడ్మిల్ టెస్ట్ అనేది చేయలేము. అటువంటి కండిషన్స్లో ఈ డోబుటమైన్ స్ట్రెస్ ఎక్కువ చేస్తామండి. చేసినప్పుడు ఈ డోబుటమైన్ వల్ల హార్ట్ పంపింగ్ సరిగా ఇంప్రూవ్ అవ్వకపోయినా, హార్ట్ పంపింగ్ తగ్గినా, చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ పేషెంట్కి ఛాతీ నొప్పి కానీ ఆయాసం కానీ అట్లాంటిది వస్తే అది అబ్నార్మల్గా తీసుకుంటామండి. స్ట్రెస్ ఎకో టెస్ట్ను చేసే విధానం ఎలా ఉంటుంది? మామూలుగా పేషెంట్ని పడుకోబెట్టేసి మెడిసిన్ స్టార్ట్ చేయకముందు రెస్టింగ్ కండిషన్స్లో ఒక ఎకో స్కాన్ చేస్తామండి. స్కాన్ చేసి గుండె పంపింగ్ ఎలా ఉందో చూస్తాము. తర్వాత డోబుటమైన్ అనే మెడిసిన్ని కంటిన్యూస్గా ఒక ఇన్ఫ్యూజన్ రూపంలో, సెలైన్ రూపంలో ఇస్తూ ఉంటాము. ఇస్తూ ఉంటూ గుండె పంపింగ్ ఎలా పెరుగుతుంది లేనిది అది కూడా రికార్డింగ్ చేస్తూ ఉంటాము. చేసేసి పేషెంట్కి అతని వయసు ప్రకారం ఎంతవరకు గుండె పంపింగ్ పెరగాలి, ఎంతవరకు గుండె వేగంగా అవ్వాలనే దాన్ని సెట్ రేట్ గోల్ అంటూ ఉంటుంది. ఆ గోల్ వచ్చిన తర్వాత డోబుటమైన్ ఇంజెక్షన్ ఆపేస్తాము. ఆపేసేసి మామూలుగా మళ్ళీ గుండె కండిషన్ రెస్టింగ్ కండిషన్స్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేసేసి ఈ 3 కండిషన్స్లో అంటే రెస్టింగ్ కండిషన్ అండ్ ఇంజెక్షన్ ఇస్తున్నప్పుడు స్ట్రెస్ లెవెల్ అండ్ తర్వాత రికవరీ ఫేజ్, ఈ 3 ఫేజ్లో వచ్చే చేంజెస్ని బట్టి అది నార్మల్గా ఉందా లేదా తేడాగా ఉందా అనేది డిసైడ్ చేస్తామండి. స్ట్రెస్ ఎకో టెస్ట్కు ఎలా సిద్ధమవ్వాలి? 4 గంటల పాటు ఎంటీ స్టమక్ ఉండాల్సి వస్తుందండి. తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ ఆపాల్సి ఉంటుంది. కొన్ని రకం ఎస్పెషల్లీ బీపీకి సంబంధించిన మెడికేషన్స్ కొన్ని ఈ డోబుటమైన్ వల్ల వచ్చే ఎఫెక్ట్ని రాకుండా చేస్తాయి. సో ఈ టెస్ట్ ఇంటర్ఫియర్ అవుతాయి. సో కాబట్టి కొన్ని మెడిసిన్స్ కనీసం 24 గంటల ముందు ఆపాల్సి వస్తుందండి. స్ట్రెస్ ఎకో టెస్ట్ సమయంలో మన శరీరంలో ఏం జరుగుతుంది? డోబుటమైన్ అనే ఇంజెక్షన్ వల్ల గుండె వేగం పెరుగుతుంది
గుండె వేగం పెరగడం వల్ల ఒక్కొక్కసారి పేషెంట్కి గుండె దడగా అనిపిస్తుంది. తర్వాత బీపీ కూడా పెరుగుతుంది. గుండె పంపింగ్ ఫంక్షన్ పెరగడం వల్ల బీపీ పెరుగుతుంది. తర్వాత మనం ఎకో టెస్ట్లో గుండె పంపింగ్ అనేది చూస్తాము. ఆ పంపింగ్ ఫంక్షన్ని మనం అసెస్ చేస్తే, మెజర్ చేస్తే అది పెరుగుతుందండి. ఇవి నార్మల్గా వచ్చే చేంజెస్. స్ట్రెస్ ఎకో టెస్ట్ సురక్షితమైనదేనా? సమస్యలు ఏమైనా ఉంటాయా? డోటన్ స్ట్రెస్ ఎకో టెస్ట్ అనేది చాలా వరకు సురక్షితమైనదే అండి. కొంతమందిలో 100లో ఒకరికి టెస్ట్ చేస్తున్నప్పుడు కొద్దిగా బీపీ తగ్గడం కానీ, వామిటింగ్ సెన్సేషన్ కానీ అనే చిన్న చిన్న మైనర్ ఎఫెక్ట్స్, సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. కానీ 1000లో ఒకరికి మాత్రం హార్ట్ బీట్ ఇర్రెగ్యులర్గా అవ్వడము, ఆ టైంలో చెస్ట్ పెయిన్ అవి రావడము అట్లాంటిది అవ్వచ్చు. బట్ 99.9% ఇట్స్ సేఫ్ అండి. స్ట్రెస్ ఎకో టెస్ట్ పరీక్ష ఫలితాలను ఎలా మదింపు చేస్తారు? రెస్టింగ్ కండిషన్స్లో గుండె పంపింగ్ బాగుండి ఈ స్ట్రెస్ టెస్ట్ చేస్తున్నప్పుడు గుండె పంపింగ్ తగ్గింది అనుకుంటే రక్తనాళాలలో ఏవైనా బ్లాక్స్ ఉన్నట్టుగా సస్పిషన్ వస్తుందండి. రక్తనాళం 100% కాకుండా 70% కంటే ఎక్కువ, 100% కంటే తక్కువ మూసుకుపోయినప్పుడు రెస్టింగ్ కండిషన్స్లో ఆ రక్త ప్రసరణ ఏదైతే ఒక 30-20% ఏదైతే ఉందో అది సరిపోతుంది. కానీ స్ట్రెస్ లెవెల్లో మనము ఆ ఇంజెక్షన్ ఇచ్చి హార్ట్ రేట్ని పెంచినప్పుడు అది సరిపోకపోవడం వల్ల దానికి తగ్గ ఎఫెక్ట్స్ వస్తాయండి. ఈసీజీలో కొన్ని చేంజెస్ వస్తాయి, అట్లాగే ఎకోలో కూడా హార్ట్ పంపింగ్ తగ్గుతుంది. ఆ స్ట్రెస్ని అది వల్ల ఆ బ్లాక్స్ బయటపడతాయండి. సో కాబట్టి బేస్ లైన్ ఎకో నార్మల్గా ఉండి ఒకవేళ నడుస్తున్నప్పుడు కానీ స్ట్రెస్ లెవెల్లో మాత్రమే సిమ్టమ్స్ ఏమైనా ఉంటే ఈ టెస్ట్ చేస్తామండి. గుండె